వరకు ప్రూనింగ్ చేస్తాము. చేస్తే ఇక్కడికి వస్తే కనీసం ఉండేది ఇక్కడ 3 అడుగులే. 3 అడుగులో కనీసం చిన్న ట్రాక్టర్ కూడా వెళ్ళదు. తెగులు దీనికి ముఖ్యంగా వచ్చేది పిండి నల్లి తెగులు ఎక్కువ వస్తుంది. పిండి నల్లి ఎండాకాలంలో వస్తుంది. ఎండాకాలంలో వస్తుంది. అది ఇంకొకటి పండుగ. ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి జామలో అన్ని రకాల వెరైటీలు అంత అనుకూలంగా ఉండవు. ఎందుకంటే కీపింగ్ క్వాలిటీ ఎక్కువగా ఉండదు, ఎక్కువ రోజులు కాయ నిల్వ ఉండదు. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. 9 సంవత్సరాలుగా పెంచుతున్నటువంటి జామ తోటలో మనమున్నాము. ఈ జామ తోటను సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ జామ తోట నుంచి ఎంత దిగుబడి తీసుకుంటున్నారు, ఎంత పెట్టుబడి పెట్టుకుంటున్నారు, ఈ జామ కాయలన్నీ కూడా ఎక్కడ అమ్ముకుంటున్నారు, ఎంత ఖర్చులు పోను ఎంత లాభం మిగుల్చుకుంటున్నారు, దీన్ని ఏ రకంగా ఇంత బాగా పెంచుకోగలుగుతున్నారు, ఇన్నేళ్ల నుంచి పెంచుతున్న ఈ తోటలోంచి ప్రతి ఏటా ఎంత పంట కోసుకుంటున్నారనే పూర్తి స్థాయి అనుభవం అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు హిమకుంట్ల అనే గ్రామం. ఇది సింహాద్రిపురం మండలం, కడప జిల్లాలో మనమున్నాము. మనతో పాటు ఉన్న రైతు పేరు శివారెడ్డి గారు. వారు జామ తోటతో పాటు ఇంకా అనేక రకాల పంటలు కూడా సాగు చేస్తున్నారని చెప్తున్నారు. వారితో మాట్లాడి వారి సాగు అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. 9 సంవత్సరాల క్రితం పెట్టుకున్నారా ఈ జామ తోట? అవునండి. ఎన్ని ఎకరాల్లో ఉంటుంది ఇక్కడ? మొత్తం 4 ఎకరాలు. 4 ఎకరాల్లో జామ తోట. అవును. ఎన్ని చెట్లు వేసుకున్నారు? మొత్తం 1600 చెట్లు. 1600 అంటే ఒక ఎకరానికి 400. ఎంతెంత దూరం తీసుకున్నారు? చెట్టుకి వరుసకి? ఇట్లా చెట్టు సంద వరుస వచ్చేసి 6 అడుగులు. ఏది ఇప్పుడు ఈ చెట్టుకి అవతల ఉన్న చెట్టుకి 6 అడుగులు దూరం. 6 అడుగులు. మళ్ళీ అటు నుంచి ఇటు 9 అడుగులు. ఈ వరుసకి మధ్యన 9 అడుగులు, చెట్టుకి మధ్యన 6 అడుగులు. ఇది ఒక్క దారిలో ఇక్కడ మాత్రం గ్యాప్ ఇచ్చుకున్నారు. ఇది గ్యాప్ ఎందుకు వదులుకున్నామంటే మనం స్ప్రే మందులు అవి వాడుకోవాలంటే. మళ్ళీ ఇటు 2 ఎకరాలు ఉందా సుమారుగా? ఉంటది. ఇటు సగము ఇటు సగం, అటు ఇటు కొద్దిగా ఎక్కువ తక్కువ, కానీ ఇటు కొంత ఉంది, ఇటు కొంత ఉంది. ఓకే, ఇది ఒక్క దారేనా? మధ్యలో ఇంకా వేరే చోట ఎక్కడ దారి లేదు. ఇప్పుడు 9 సంవత్సరాల క్రితం వేసుకున్నారు ఈ దారి. ఈ నేల అంతా కూడా మీది ఏం భూములు అంటారు వీటిని? అన్నమాట. ఇట్లా రాయి ఉంది, బండ నేలలాగా ఉన్నాయి మొత్తం. ఇట్లాంటి భూముల్లోనే సో దీంట్లోనే నాటుకున్నారు. 9 సంవత్సరాల క్రితం మొక్క నాటేటప్పుడు కొద్దిగా మన్ను పోసి మనం నాటుకున్నాము. ఏం వెరైటీ ఇది? ఇవి తైవాన్ పింక్. ఇక్కడ కాయలు ఉన్నాయా? అక్కడక్కడ కాయలు ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఓపెన్ చేయండి చూద్దాం. గట్టిగా ఉందా? ఇదిగోండి. అంటే లోపల పింక్ కలర్ లో ఉంటుంది. ఓకే. బయట అంతా వైట్ పండినాక కొద్దిగా తెలుపులోకి మారినా కూడా లోపల పింక్ కలర్ లో ఉంటుంది. సో ఈ వెరైటీ మీరు వేసుకున్నది తైవాన్ పింక్ అనే వెరైటీ. 9 సంవత్సరాల తోట ఇది. అంటే ఇది ప్రతి ఏటా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటుందా? ప్రతి నెల ఎండాకాలం వస్తుంది కదా, మే నెల. ప్రతి సంవత్సరం మే నెల కంపల్సరీ చేస్తాం. కరెక్ట్ దూరమేనా ఇది మీరు చూసుకున్నది? కరెక్ట్. అందుకే ప్రతి సంవత్సరం ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంక ఎక్కువ పెరగవు. ఇదేనా మాక్సిమం పెరగడం అంటే ఇంతే? ఇంతకు మించి ఎప్పుడు పెరగదు. మళ్ళీ ప్రూనింగ్ చేసినప్పుడు ఎంత వరకు తీసేస్తారు? ఈ కొమ్మలని తీసేస్తారు దాదాపుగా? పూర్తిగా ఇక్కడ వరకు తీసేస్తాం. కొత్త కొమ్మలు ఏవైతే వచ్చి వస్తుంది కదా, చిటికిన వేలు సైజ్ మొత్తం కట్ చేస్తారు. దాదాపు ఆకులన్నీ పోతాయి. ఇంకా ఆకులన్నీ పోతాయి. మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. మే నెలలో ప్రూనింగ్ చేస్తే ఎన్ని రోజులకి మళ్ళీ కాత వస్తుంది? మళ్ళీ ఎన్నాళ్ళకి? మళ్ళీ 3 నెలలు. 3 నెలలు. 3 నెలలకి మళ్ళా 3 నెలలకి పంట కోతకు వస్తుంది. ఓకే, మే నెలలో చేస్తే జూన్, జూలై, ఆగస్ట్ నుంచి మళ్ళీ కటింగ్ స్టార్ట్ అవుతుంది. కోత పండ్ల కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ పండ్ల కటింగ్ ఇట్లా స్టార్ట్ అయినప్పుడు జూన్, జూలైలో ఎంత దిగుబడి వస్తుంది సుమారుగా? మనకు సంవత్సరానికి ఎకరాకి వచ్చేసి 10 టన్నుల దిగుబడి వస్తుంది. సంవత్సరంలో ఒక ఎకరానికి 10 టన్నులు. 10 టన్నులు అంటే 4 ఎకరాల మీద మీకు ఈ తోట మీద సంవత్సరంలో 40 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి సంవత్సరం అంతే వస్తుందో ఒకసారి తగ్గడం పెరగడం? అదే. ఈ జామ తోట సాగు చేస్తున్న క్రమంలో ఎట్లాంటి పరిస్థితుల్లో దిగుబడి తగ్గుతుంది అనిపిస్తుంది? ఎట్లాంటి పరిస్థితులు అంటే, ఒక వర్షాకాలం వచ్చేసి మనకి దీని కాయ మీద వచ్చేసి పిండి నెల అయినా వస్తుంది. అలాంటి టైంలో కొద్దిగా పూత అనేది తినిపోవడం అలాంటి జరుగుతూ ఉంటుంది. అటువంటి టైంలో కొద్దిగా బాగా వర్షాలు ఎక్కువగా తుఫాన్ల మాదిరిగా తేనె మంచు తెగులు ఇట్లా వస్తాయి కదా, అటువంటి టైంలోను కొద్దిగా దిగుబడి తగ్గుతుంది. ఓకే. అట్లా వచ్చినప్పుడు కొంచెం దిగుబడి తగ్గుతుంది. మిగతా టైంలో అయితే పర్లేదు, నార్మల్ గా బాగానే వస్తుంది. ఎక్కువగా ఏ నెలల్లో కటింగ్ జరుగుతుంది పండ్లు? ఎక్కువగా అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బాగా ఎక్కువ. జూన్, జూలైలో మనకు మొదలవుతుంది. ఆగస్టులో అట్లా మొదలవుతుంది. ఆగస్టు పోతే సెప్టెంబర్, అక్టోబర్ కొద్దిగా మిడిల్ కి వస్తుంది కదా. మిడిల్ కి వచ్చినప్పుడు పంట దిగుబడి. ఎన్ని రోజుల పాటు బాగా కటింగ్ జరుగుతుంది? ఒక 3 మంత్స్. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇట్లా 3 నెలలు. 3 నెలల్లో అంటే
ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి పండ్లు కోసుకుంటారు? మనకు డే బై డే, అంటే రోజు విడిచి రోజు. ఇట్లా ఈ మాదిరిగా తెల్లగా అయిందాక ఉంచుతారా? లేదు, ఇంకా కొద్దిగా ముద్ర ఆకుపచ్చగా ఉన్నప్పుడు వీక్తాం. ఇంత అయిందాక కూడా ఉంచారు? ఇంత అయిందాక కూడా మనకు మార్కెట్లో ఒకసారి అది చూపించండి ఎక్కడైనా ఒకటి, అంటే ఏ కలర్ లో ఉన్నప్పుడు మీరు కటింగ్ చేసుకుంటారు అనేది చూపిస్తాను. ఎందుకంటే కొద్దిగా పేరు ఇట్లా తెల్లగా అయితేనేమో వెంటనే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కదా. అవునవునవును. ఇంకా ఈ లైన్ లో కటింగ్ మనం ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వీక్లీ ఉంది. వారం రోజులకు ఒకసారి జామకాయలు కోస్తున్నారు. అవునవును. కాయలే కొయ్యాలి జామ తోటలో ఎప్పుడు కూడా, పండ్లు అయ్యేదాకా ఉంచకూడదు కదా. అవునవును. ఇది రండి, ఆగండి చూపించి కొద్దాం. ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి కదా, ఇలాంటి కలర్ వచ్చే వరకు కొయ్యాలి. ఒకటి తీసుకోండి ఏదైనా. సో ఈ కలర్లో ఉన్నప్పుడు కటింగ్ చేయాలి. అవునవును. ఇది కోస్తే ఎన్ని రోజులు ఉంటుంది మార్కెట్లో? కనీసం అంటే ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ ఉంటుందా? ఖరాబ్ కాకుండా. ఇది కూడా మనకి ఇది ఎందుకంటే దీనికి వచ్చేసి ఇది వర్షం వల్ల ఎక్కువ గార అనేది అంటారు దీన్ని. ఇది గార వచ్చింది. ఇది ఇంకా బాగా నీట్ గా ఉండాలి, కాయలాగా నీట్ గా ఉండాలి. అదే కొన్ని వైపులు కొంత నీట్ గా ఉంది, కొంత వైపు గార వచ్చింది. ఇట్లా రాకుండా ఏమైనా కంట్రోల్ చేయడానికి ఉంది? రాకుండా అంటే ఇంకా పిండి నెలకి దీనికి వచ్చేసి పురుగు వస్తుంది, అది అటాక్ కాకుండా కొట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఇది మనం కొద్దిగా మందు ఎఫెక్ట్ వల్ల అయింది. ఇప్పుడు మనం ఒకటి అప్సైట్ అనేది ఒకటి వాడాము, అది వాడిన తర్వాత చాలా తేడా వచ్చింది. ఇట్లాంటివి రావట్లేదు. దేనికోసం అది? ఇది వచ్చేసి స్ప్రెడ్డరు, గ్రోతరు, ప్లస్ పిందె రాలకుండా ఆగుతుంది, పూత కూడా అధికంగా వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి వాడుతురా దీనికి మరి? ఇప్పుడు దాదాపు ఒక 3 months అయింది. 3 times వాడాం. ఒకసారి స్ప్రేలో వాడాం. బాగుందా? బాగుంది, రిజల్ట్ బాగుంది. ఒకసారి స్ప్రేలో వాడినందుకు ఇప్పుడు 2 నెలలకు గాను ఈ ఎండాకాలంలో పిండి నెల తెగులు అనేది వచ్చేది. ఆ మందు వాడిన తర్వాత పిండి నెల తెగులు అనేది రాదు, ప్లస్ పండుగగానే వస్తుంది కాయకు. చూపించండి ఇప్పుడు వచ్చిన కాయలు ఎక్కడైనా ఉన్నాయా నీట్ గా? అంటే ఈ పిందెలు దీని సైజ్ కంటే చిన్నగా ఉంటాయి కదా ఇప్పుడు. ఇక్కడ కూడా ఇట్లా కనపడుతున్నాయి కొన్ని. అవునవును. ఇది వచ్చేసి ఆకు ఉంది కదా, ఈ ఆకు తగిలి ఎట్లా వచ్చింటది, కానీ ఇది లేదు చూడండి. ఇది ఇక్కడ ఉంది, ఇది ఆకు టచ్ కాలే, ఇది లేదు, ఇది ఉంది, ఇది కూడా ఆకు టచ్ కాలేదు కాబట్టి రాలేదు. సో అట్లా ఇది సాగు చేస్తున్నారు. ఎంత పడిందండి ఒక్కొక్క మొక్క ఖరీదు? ఎంత పడింది మీకు? మనకు ఆ రోజు వచ్చేసి 9 సంవత్సరాలప్పుడు 45 రూపాయలు అప్పటి రేటు. ఇప్పుడు ఎంత రేటు ఉందనేది మనకు తెలియదు, కానీ 45 కూడా మనం ప్యాకెట్ లో మన్నుతో కాకుండా ఇంకొకటి నిమటర్స్ అని ఒకటి వచ్చేది, పొడి వచ్చేది చేపల పుట్టు లాగా, అందులో పెంచినాడు ఆయన. దాంట్లో వచ్చేసి మనకు 45 రూపాయలు కాస్ట్ పడింది. అదే మట్టిలో పెంచింది అయితే 25-30 రూపాయలు కూడా ఇచ్చాడు, తక్కువ ధరలో. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇవి? మేము గుంటూరు డిస్టిక్ కడియపలంక అనే ఉంది, ఆయన నర్సరీ ఓనర్ పేరు కడియపలంక. లంక వేరే పెదలంకనో ఏదో పెదలంక అక్కడ తెచ్చుకున్నారు. అవును, ఆయన 9 సంవత్సరాలకి. అవును, ఆయన ఆ రోజు మనకు చెప్పడం కూడా ఈ మొక్క ఇచ్చేటప్పుడు 8 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది, తర్వాత నేను చెప్పలేను అన్నాడు. 8 సంవత్సరాలు పూర్తి అయిందిగా మరి ఇప్పుడు? 9 సంవత్సరాలు పూర్తి. 9 సంవత్సరాలు పూర్తి అయింది, అయినా కూడా ఖాతా ఆయన చెప్పిన దానికంటే ఎక్కువనే వస్తుంది. అదే. అయితే మీరు మొక్క నాటుకున్నాక ఎన్నాళ్ళ నుంచి దిగుబడి మొదలైంది మీకు? ఒక 6 నెలలు. 6 నెలలు. 6 నెలలకు కోత మొదలు పెట్టినాం. 6 నెలలకి కటింగ్ మొదలైంది. ఓకే. సో ఇట్లా ఈ జామ మీ ప్రాంతంలో ఈ సింహాద్రిపురం మండలం కానీ పక్కన ఉన్న పులివెందుల మండలంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది వేస్తారా? అంటే నాతో పాటు ఇంకా 2-3 రైతులు వేశారు మా మండలంలో, కానీ వాళ్ళకంటే మనకి సక్సెస్ అయింది. వాళ్ళకి ఎట్లా? వాళ్ళకి చెట్టు నాటినప్పటి నుంచి నిమటర్స్ తో కొన్ని చనిపోవడం జరిగింది. అందుకు చాలా మంది అక్కడ తెచ్చుకున్నారా? అక్కడనే కాదు కానీ వేరే సైడ్ తెచ్చారేమో. నాకు ఎందుకు ప్లస్ పాయింట్ అయిందంటే మా ఇక్కడ మేము వేసినదంతా మొత్తం ఇది బెలుగుతో పూడ్చిన ఏరియా అనమాట. అంటే బెలుగుతో పూడ్చిన పొడి అంటే ఇలాంటి వాటితో మేము పూడ్చినది. ఇది మీరే తెచ్చుకొని వేసుకున్నారా ఇవి? అవును, పక్కనే. ఇది ఎక్కువ గోతులాగా ఉంటే మనకు మన్ను కంటే ఇది బెస్ట్ కదా అనేసి ఎక్కువ కనీసం అంటే ఒక 6 అడుగులు 7 అడుగుల లోతు గొయ్యలు ఇవి. ఆ గొయ్యలు ఎందుకు చేసినారు అసలు? అప్పట్లో ఏదో పల్లెటూరులో మామూలుగా బెలుకు తోలుకోవడానికి అట్లా ఇట్లా ఉంటది కదా, అలా యూజ్ చేసుకుని గుంతలు ఉండేవి. దానివల్ల కాయలు ఇది తెగుళ్ళండి. ఇప్పుడు అలాంటివన్నీ గొయ్యలన్నీ ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయిగా, తీసుకొచ్చేనా ఇవి? తీసుకోండి. లేదు ఎవరైనా తినే వాళ్ళు ఉంటే తీసుకోండి. ఇక్కడ కొన్ని చాలా ఉన్నాయి కాయలు. ఇప్పుడు ఇంకా అలాంటివి పూడ్చినందువల్ల మాకు మేము ఎన్ని వాటర్ పెట్టినా కూడా కిందికి వెళ్ళిపోతా ఉన్నాయి. తిరిగి నిమటర్స్ వచ్చేదానికి మన్ను కాదు కాబట్టి నిమటర్స్ వచ్చేదానికి అవకాశం లేదనమాట. నిమటోడ్స్ రావడానికి అవకాశం లేదు, మన్ను లేదు కాబట్టి. లేదంటే నిమటోడ్స్ వస్తే ఈ 4 చెట్లు ఉండేవి కావా?
2 years 3 yearsలోనే చనిపోయేటేమో నాకు తెలిసి. 2-3 yearsలో 2-3 ఏళ్ళకి పోతాయా? వాళ్ళు మా పక్క విలేజ్ గురిజాల్లో అట్లే నాటారు. వాళ్ళు అదే నిమటర్స్తో చనిపోవడం జరిగింది, అందువల్ల తీసేసారు. వాళ్ళది ఇట్లాంటి నేల కాదు, అంటే వాళ్ళది ఇట్లా పూడ్చుకున్న నేల కాదు, రేగడి నేల. అవును. ఇది ఇట్లా పూడ్చుకున్న నేల కావడం వల్లనే నిమటోడ్స్ సమస్య రాకుండా బాగుంది అనేది మీకు అనిపిస్తుంది. అవునవును, కరెక్ట్. నాకు 1600 మొక్కలకు కాను కనీసం 10 మొక్కలు కూడా చనిపోలేదు. 9 సంవత్సరాలకు ముందు 10 మొక్కలు కూడా చనిపోలేదు. ఆహాహా. అంటే కనీసం కూడా చనిపోలేదని అంటే ఎక్కడ ప్రాబ్లం రాలేదని అర్థం లేదు. నిమటర్స్ వల్ల అయితే ఏం లేదు, నాటినప్పుడు కొద్దిగా బతకపోవడం అలా జరిగింది తప్ప బతికిన తర్వాత చనిపోయినదంటూ లేదు. అదే బతికిన తర్వాత ఏవి చనిపోలేదు, నిమటోడ్స్ వల్ల చనిపోయినవి అయితే ఏమీ లేవు. అంతకుముందు ఏం పంట ఉండేది ఈ భూమిలో? ఏం లేదండి, కొత్తగా చేసాం. 9 సంవత్సరాలకు ముందు ఏమీ పంట లేదు. ఓకే, మొదటి పంట కూడా ఇదే వేసుకున్నారు కాబట్టి అలా కూడా ఏదైనా ప్లస్ అయి ఉండొచ్చు. సో అట్లా అయితే ఈ నీళ్ళు ఎన్ని ఇచ్చుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకుంటున్నారు? ఇప్పుడు సమ్మర్లో అయితే 2 days నుంచి 2 days పై, ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఇస్తాము. 2 రోజులకు ఒకసారి. లేదంటే ఇంకా వర్షాకాలం అయితే డ్రిప్ లైన్లోనే 10 రోజులు ఇదే డ్రిప్ ద్వారానే. ఓకే, ప్రతి 2 రోజులకు ఒకసారి ఇస్తారు, లేదంటే వర్షాకాలం అయితే ఒక వారం రోజులకు ఒకసారి. ఎండాకాలం అయితే ఇవ్వాల్సిందే. బోర్లో నుంచైనా మీకు వాటర్ ఎంత లోతులో పడతాయి ఇక్కడ సింహాద్రిపురం మండలంలో? 120 నుంచి 200 లోపల, 250 లోపలనే పడతాయి. 250 లోపల పడతాయి. ఎండాకాలంలో కూడా ఏమి ఇబ్బంది ఉండదు నీళ్ళకైతే మాకు. అంటే ఇది వరకు ఉండేది 2002, 2012 ఆ టైంలో. 2012 నుంచి పూర్తిగా నీటి కొరత అనేది లేదు అసలు ఎక్కడ కూడా. నీళ్లు బాగానే ఉన్నాయి. అంటే ఎందుకు చెరువులు మనకి ఇక్కడ గండికోట అయితేనేమి, ఇక్కడ చిత్రావతి రిజర్వాయర్ అయితేనేమి, అట్లా చెరువులు నింపుతూ అవన్నీ కెనాల్ వాటర్ పుష్కలంగా రావడంతో నీళ్ళతో ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి నీటి కొరత అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు ఇట్లా పంటకు వస్తున్నారు కదా, మరి పెట్టుబడి ఖర్చు ఏమొస్తుంది? ఎరువు ఏం వేస్తారు ప్రతి ఏటా? మేము పర్టికులర్గా ఎరువు అంటే ఏం లేదు. ఇప్పుడు డ్రిప్ సాయిల్ ఉంటాయి కదా, 319, 13-0-45 మొదటి నుంచి కూడా డ్రిప్ మందులే మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు ఈ కాంపోస్ట్ ఎరువులు కానీ ఇట్లా ఏమైనా వేస్తారా? మళ్ళీ దున్నడం ఏమైనా చేస్తారా దీని మధ్య? లేదు, మేము పంట పెట్టినప్పటి నుంచి ఒకసారి కూడా దున్నలేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దున్నలేదా ఈ నేలని? అస్సలు లేదు. అంతే. కలుపు అంటే కలుపు అంటే ఎట్లా రాదు, చెట్టు పెరిగిపోయింది కాబట్టి. మళ్ళీ ప్రూనింగ్ చేసిన టైంలో అంటే అప్పుడు ఎండాకాలంలో చేస్తారు కాబట్టి వర్షాలు ఉండవు, కలుపు రాదు. ఆ తర్వాతకి మీకు చెట్టు పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ వర్షాకాలంలో అంత ఇంత వచ్చినా కూడా మనుషులు లేబర్ పెట్టేసి తీసేస్తాం. అంతే తప్పితే ఎక్కడ కూడా దున్నాల్సిన అవసరం అయితే లేదు. దున్నడానికి కూడా అనుకూలంగా అంటే చిన్న ట్రాక్టర్ వెళ్తుందా? లేదు. ప్రూనింగ్ చేసినప్పుడు కూడా చేసినా కూడా కాదు, ఎందుకంటే 9 అడుగులు ఇక్కడ వరకు ప్రూనింగ్ చేస్తాము. చేస్తే ఇక్కడికి వస్తే కనీసం ఉండేది ఇక్కడ 3 అడుగులే. 3 అడుగులో కనీసం చిన్న ట్రాక్టర్ కూడా వెళ్ళదు. అందుకని ఇంకా దున్నాల్సిన అవసరం లేదు, దున్నడానికి అవకాశం లేదు. ఓకే, దున్నకపోయినా ఎరువుగా మరి డిఏపి ఇట్లా ఇవి వేసుకుంటున్నాము 3-17 ఇవి అని అన్నారు కదా, అవి కాకుండా కాంపోస్ట్ ఎరువులు కానీ లేదా పశువుల ఎరువులు కానీ ఏమైనా వేసుకుంటారా? ఇంతవరకు వేయలేదు, వేయకూడదు అనుకున్నాం. ఇంకా వేసేదానికి కూడా ఎందుకు ఆస్కారం అంటే ఇప్పుడు పూర్తి అది లోపల కప్పెట్టాలి మన్నులో. అది ఇక్కడ కప్పెట్టాలంటే మనం పొలంలో దున్నడం కానీ అవన్నీ చేయలేదు, మరీ గట్టిగా ఉంటుంది, లేబర్ ఖర్చు ఇలాంటివన్నీ ఎక్కువ వస్తాయి. ఓకే, అందుకని అది వేసుకోకుండా కాంప్లెక్స్ ఎరువు మాత్రం అప్పుడప్పుడు. ఎన్ని రోజులకు ఒకసారి వేసుకుంటారు సంవత్సరంలో కనీసం నెలకు 2 సార్లు వాడతాం. నెలకి 2 సార్లు. ఎంత వేసుకుంటారు? ఎకరానికి వచ్చేసి ఇప్పుడు 25 కేజీలు ప్యాకెట్ వస్తుంది కదా, ఎకరానికి 5 కిలోలు అట్లా వాడతాం. ఎకరానికి 5 కేజీలు. మళ్ళీ తెగుళ్ళు ఏమొస్తాయి మరి దీంట్లో సమస్యలు? తెగుళ్ళు దీనికి ముఖ్యంగా వచ్చేది పిండి నల్లి తెగులు ఎక్కువ వస్తుంది. పిండి నల్లి ఎండాకాలంలో వస్తుంది. ఎండాకాలంలో వస్తుంది. అది ఇంకొకటి పండు ఈగ, అంటే కాయకు హోల్ వేసేది. అదేలేండి, ఈగ వచ్చేసి కాయ మీద కూర్చొని పొక్క పెట్టేస్తుంది. కొన్ని ఏరియాలో డాగ్ అని అంటారు, అలాంటి ఈ దోమ అనేది పండు ఈగ వచ్చేసి పొడిచిపోతుంది, పొడిస్తే డ్యామేజ్ అయిపోతుంది. దానికోసం మనం ట్రాప్లు కూడా పెట్టేవాళ్ళం. ట్రాప్స్ ఏది ఈగలని అట్రాక్ట్ చేయడానికి పండు ఈగ ట్రాప్స్ బుట్టలు అంటారు కదా, అవును, అవి పెట్టేవాళ్ళం. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్. అవునవును. ఉన్నాయా ఎక్కడైనా పండు ఈగ కొట్టినవి? లేవండి, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 1.5 నెలలు అయింది కాబట్టి ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ బాగున్నాయి కాయలు, ఎక్కడ కూడా పండు ఈగ అనేవి అయితే కొట్టినవి లేవు. అవునవును. ఇంకా మనకు పూత అయితే అటు సైడ్ బాగా కనపడుతుంది. సో ఇట్లా సాగు చేస్తున్నారు కదా. అవును. స్ప్రేయింగ్ ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది మరి? స్ప్రేయింగ్ తెగులను బట్టి చేయాల్సి వస్తుంది. తెగులను బట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. ఇంకా వాటర్ ఇచ్చుకుంటున్నారు, ఎరువు
అప్పుడప్పుడు తెగుళ్ళను బట్టి పిండి నల్లి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మొత్తం పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి సుమారుగా ఎకరానికి వచ్చేసి ఒక 30,000 40,000 దాకా వస్తా ఉంది. 30 నుంచి 40,000 దేనికోసం ప్రధానంగా ఖర్చు అవుతుంది? ప్రధానంగా మనకు డ్రిప్ ఎరువులు అయితేనేమి, డ్రిప్ ఎరువులు, ఇంకా మనం పురుగు మందులకు డ్రిప్ లోనే ఇచ్చుకుంటారా? ఇప్పుడు చెప్పిన ఎరువులన్నీ కూడా ఏవైనా నేల డైరెక్ట్ చెట్టుకి ఏం వేసుకోవడం, డ్రిప్ లోనే ఎరువులు ఇచ్చుకోవడం, అప్పుడప్పుడు స్ప్రేయింగ్, తర్వాత ప్రూనింగ్ ఖర్చు కూడా బాగానే అవుతుందా? ప్రూనింగ్ ఖర్చు అంతా కలిపి ఒక 30 నుంచి 40,000 దాకా అవుతుంది. ప్రూనింగ్ ఎంత తీసుకుంటారు అంటే ఎకరం లెక్కన? ఒక చెట్టు ఎకరం లెక్కన కాదు, డైలీ లేబర్ ఖర్చు ఒక రోజు వచ్చేసి 600 నుంచి 800 ఉంటుంది. 600 నుంచి 800. ఎన్ని చెట్లు చేస్తారు ఒక్కొక్క ఆయన వచ్చేసి మినిమం రోజుకు ఒక 30 చెట్ల దాకా చేస్తారు. 30 చెట్ల వరకు ప్రూనింగ్ చేస్తారు. సో అక్కడ వెతికే పని లేదు కదా. అవును, మొత్తం సైజుకి వచ్చిన పుల్లనంతా కూడా కట్ చేసి బత్తాయి తోటలో లాగా చూసుకొని కట్ చేయడం అలాంటివి కాదు కాబట్టి పని వర్క్ తొందరగా అవుతుంది. ఓకే. సో అట్లా వాళ్ళు 30 చెట్ల వరకు రోజు చేస్తారంటే ఒక చెట్టుకి దాదాపు 30 రూపాయలు 25 రూపాయలు అట్లా పడుతుంది. ఓకే. సో ఇట్లా ప్రూనింగ్ ఖర్చు, డ్రిప్లో ఇచ్చుకునే ఎరువుల ఖర్చు, అప్పుడప్పుడు ఏదైనా స్ప్రే చేసుకోవాల్సి వస్తే స్ప్రే చేసుకునే ఖర్చు. మరి మార్కెట్లో ధరలు ఏం ధరలు పోతున్నాయి మనం సాగు చేసినప్పుడు? ఇప్పుడు మార్కెట్లో ధరలు అయితే మామూలుగా మనకు స్టార్టింగ్ నుంచి అయితే 400 నుంచి 600 వరకు మేము వేసాము. 400 నుంచి 600 అంటే బాక్స్ వచ్చేసి ఈ బాక్స్కి వచ్చేసి మినిమం 20 నుంచి 25 కిలోల మధ్యలో పడతాయి. 20 నుంచి 25 కేజీలు. మామూలుగా టమాటా రేట్లు ఇవన్నీ కూడా కూరగాయలు టమాటా బాక్సులు ఇవి. దీనికి వచ్చేసి 20 నుండి 25 కిలోలు వస్తాయి. ఈ బాక్స్ ధర మనకు 400 నుంచి 600 రేట్ పోతుంది, అంటే డిమాండ్ బట్టి. అంటే దాదాపు సుమారుగా 20 రూపాయల నుంచి 25 రూపాయలు, ఒక్కోసారి 30 రూపాయల వరకు ధర వెళ్తుంది కేజీకి. అది కూడా మనం తోట దగ్గరికి వచ్చి మనం పీకి పెడితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే తీసుకుని పోతారు. మనం కోసి పెట్టాలి. కోయడానికి కొంత ఖర్చు అవుతుందా? మళ్ళీ మనుషుల్ని పెడతారా? అవుతుంది. ఎంతమంది మనుషులు కలిస్తే ఒక టన్ను కోయగలుగుతారు? అంటే మినిమం 2 మనుషులు అయితే కోయగలరు. 2 మనుషులు అంటే బరువు ఎక్కువ దిగుతాయి కాబట్టి పెద్దగా రిస్కీ కాదు. కానీ దీన్ని వెతుక్కోవడమే కొంచెం చెట్టుగా ఆకు మినిమం 3 అయితే కన్నా ఒక టన్ను కోయగలరు. 3 అయితే ఒక టన్ను కోయగలుగుతారు. ఓకే. సో ఇట్లా ఈ బాక్సులన్నీ కోసిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు మరి ఈ పంటనంతా? మేమైతే దగ్గర అయితే మనకు జమ్మలమడుగు ఉంది, పొద్దుటూరు, ఇక్కడే రైల్వే కొండాపురం, ఇక్కడ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా బండ్ల మీద పెట్టుకుని, అలాంటి వాళ్ళ కోసం అక్కడికి తీసుకొచ్చి సేల్ చేస్తాము. లేదు మనం వెళ్ళకపోయినా కూడా వాళ్ళు వచ్చి తీసుకుపోయినా కూడా మనకు ఇక్కడ తోట దగ్గర రేటు వేరే ఉంటుంది. ఎటు పోయినా మనకు తోట దగ్గర 400కు తక్కువకుండా పోతున్నాయి. మార్కెట్ ఏమి ఇబ్బంది లేదా? ఎప్పుడైనా మార్కెట్ పంట పోకుండా ఆగిపోయిన సందర్భం ఏదైనా ఉందా? వర్షాకాలం ఒకటి కొద్దిగా డిమాండ్ తగ్గుతుంది, కానీ మిగతా టైంలో ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ధరలు తక్కువ అంటే ఏం ధరలకు అమ్మినారు ఎప్పుడైనా? అంటే లాస్ట్ 350 రూపాయలు బాక్స్, అంటే 18 రూపాయలు కేజీ అయితే అంతకు మించి తగ్గలేదు. ఎప్పుడు ఏం అంతకు తక్కువ అమ్మాల్సిన అవసరం అయితే రాలేదు. ఓకే. ఎక్కువ అంటే 650 700 పోయినాయి. 700, కానీ ఎప్పుడో ఒకసారి. జనరల్ గా అయితే ఇంకా 350 వచ్చిన రేటు తక్కువే, హైయెస్ట్ 700-750 వచ్చిన రేటు కూడా 400-500 అనేది అయితే ఎప్పుడు ఎక్కువ రన్నింగ్ అయితే ఉంది. సో 450-500 అంటే ఒక 20-25 రూపాయలకు కేజీగా సుమారుగా అట్లా వెళ్తుంది. 20-25 రూపాయలు కేజీ అంటే ఒక సంవత్సరంలో ఒక ఎకరం మీద 2-2.5 లక్షల రూపాయల వరకు పంట దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చు ఒక 30,000 అట్లా పోతుంది ఎకరానికి. అంటే ఒక సంవత్సరంలో ఒక ఎకరం నుంచి 2 లక్షల రూపాయలు మిగులుతున్నట్టయినా సుమారుగా. కష్టం ఏమో 1 లక్ష రూపాయలు మిగులుతుంది ఎకరానికి. 1 లక్ష రూపాయలు అయితే మిగులుతుంది. 4 ఎకరాల్లో 4 లక్షలు. ఏది పెట్టుబడి ఖర్చులు ఇవన్నీ పోను. ఎంతమంది మనుషులు ఏమేమి పని చేయాల్సి ఉంటుంది రోజు? ఇప్పుడు మనకు కోతకి మనుషులు వస్తారు, రోజు చేసే పని అయితే లేదు. మనం ఓన్లీ మన కోత కోసే టైంలోను, కాయలు కోత కోసే టైంలో, ప్రూనింగ్ టైంలో లేబర్ చాలా ఎక్కువ పడతారు అంతే. మిగతా టైంలో లేబర్స్ పట్టరు. ఓన్లీ వాటర్ చూసుకుంటూ చేసుకుంటే దున్నకాల అవసరం కూడా ఏం దున్నేది లేదు. ఓకే. ఓన్లీ రేర్ గా అంటే సంవత్సరానికి ఒకసారి కలుపు కోసం కొద్దిగా లేబర్ పడతారు. కలుపు కోసం అది అవసరాన్ని బట్టి. అదే కలుపు ఎక్కువగా ఉంది అనుకుంటే అప్పుడు పెట్టుకుంటారు, లేదంటే లేదు. అది కూడా వర్షాకాలంలోనే జూన్ జూలైలో అట్లా అవసరం పడుతుంది. ఇంకా సెప్టెంబర్ అట్లా పోతే మీకు ఇంకా అవసరం పడదు. నవంబర్ ఆ టైంలోనే ఎక్కువ అప్పుడే అవసరం పడతారా? అంటే అప్పటికి చెట్టు మళ్ళీ పెరుగుతుంది, కానీ అప్పుడు మొలక వచ్చింటుంది కదా కింద, అది అట్లే ఉంటుంది, దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ అవసరం లేదు. డిసెంబర్ దాటిపోయి ఇప్పుడు అంతా ఈ ఆకంతా ఇందులోనే రాలిపోతుంది. ఇదే ఎరువుగా మారుతుంది. ఇప్పుడు రాలిన పిందెలు ఇవన్నీ కూడా ఇవే కదా, కొన్ని పండిన కాయలు ఎక్కడైనా చేతిలో కటింగ్ చేసినప్పుడు ఉంటాయి కదా పిందెలు, అవి కూడా రాలిపోయి పడిపోయాయి. ఇట్లా పండుగ సమస్య ఉంటే అట్లాంటి సమస్య వచ్చేది. ఇప్పుడు ట్రాపులు ఇవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఓకే.
సో ఇట్లా చేసుకుంటున్నారు కదా, ఇంకా వేరే ఏం పంటలు సాగు చేస్తున్నారు మీరు జామ కాకుండా? సీతాఫలం ఉన్నాయి, ఇంకా అవి క్రాప్ రాలేదు. ఏది ఈ పక్కన ఏదో పెట్టుకున్నట్టున్నారు? అవును, ఇవేను, కానీ ఇది తోట కాదు, ఇటు పక్క ఉంది తోట. కొంచెం మిగిలిన భూమిలో ఇక్కడ ఈ జామ చెట్లు పెట్టంగా కొద్దిగా ఓపెన్ ప్లేస్ మిగిలి ఉంటే అది కూడా ఎందుకు ఖాళీ వదిలేయడం అని చెప్పేసి సీతాఫలం పెట్టుకున్నారా అవి? అదే ఆ తోటలో నాటేటప్పుడు మిగిలితే ఇక్కడ నాటాం. ఎన్నాళ్ళు అవుతుంది సీతాఫలం పెట్టుకొని? అది సంవత్సరం 8 నెలలు కాసి ఇప్పటికేం ఖాతా ఇంకా తీసుకోవాలి. ఇప్పుడు ఉంది, స్టార్ట్ అయింది. ఓకే, సో సీతాఫలము ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా సాగు చేస్తారా? బత్తాయి, చీని ఉన్నాయి, చీని చెట్లు కూడా. అవి ఎన్ని ఎకరాల్లో? అవి వచ్చేసి ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నాయి. 5 ఎకరాల్లో ఎన్ని సంవత్సరాలు అవి? అవి 9 సంవత్సరాలు ఒక తోట, 8 సంవత్సరాలు ఒక తోట. 9 సంవత్సరాలు అంటే కటింగ్ ప్రతి ఏటా వస్తుంది, తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కోత కూడా ఉన్నాయి. చీనీ సాగు చేస్తున్నారు. చీనీ తోట 8-9 సంవత్సరాల తోట, జామ తోట కూడా 9 సంవత్సరాల తోట. జామ బాగుందా? చీనీ ఇప్పుడుండే రేట్లలో జామే బాగుంది. జామనే బాగుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు చీనీ చెట్లు మా ఏరియా అంతా తెగుళ్ళతో చనిపోతున్నాయి. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇవి చనిపోవట్లేదు. తిరిగి మార్కెట్ అయితే ఆల్మోస్ట్ ఒకవేళ కొద్దిగా మార్కెట్ ప్రాబ్లం ఉంది తప్ప సేల్స్ అయితే ఉన్నాయి. మార్కెటింగ్ ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చీనీ ధర కూడా ఇంత లేదు కదా అసలు? లేదు, ఇంత ధర ఉన్నాయి. ఇది సేల్సింగ్ ఉంది కదా, అవి లేవు కదా. చీనీ ఎంత ధరకు పోతుంది ఇప్పుడు? కూడా అంతే, మినిమం 15 నుంచి 20-25 మధ్యలో ఉంది టన్నుకి. అంటే అవి కూడా 20-25 రూపాయలు అంతే. అవును, ఇప్పుడు ఇది అయితే టన్నుకి ఇది కూడా 30,000 ఉన్నాయి కదా టన్ను. 30,000 ఇప్పుడు రేట్ అయితే నీకు 20 రూపాయలు అంటే 40 దగ్గర. ఇట్లా చేసుకున్నప్పుడు చీనీ మీద జామ సాగే బాగుంది. జామ సాగే బాగుంది. ఓకే, ఇప్పుడు ఇంక ఇది 9 సంవత్సరాలు కదా, ఇంకా ఈ చేను కండిషన్ చూస్తే మీకు ఎన్నాళ్ళ పాటు దిగుబడి తీసుకోవచ్చు? ఇంకా 4 సంవత్సరాల పైన వస్తుందని నాకు అంచనా ఉంది. ఇంకా 4 సంవత్సరాల పైన. ఏది ఇప్పుడు వీటిని చూసి ఉన్నాయంటే అసలు ఎక్కడైనా జామ తోటలు అనేవి 10 సంవత్సరాల పైన దిగుబడి తీసేవి? అంటే ఈ టైప్ జామ అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. మామూలుగా వేరే అలహాబాద్ నాటు వెరైటీలు వేసుకున్నవి అయితే ఉంటాయి. తైవాన్ పింక్ అనేది ఎక్కడ లేదు. కొన్ని వైట్ కూడా ఉంటాయి కదా? వైట్ కూడా ఉంటాయి. ఎందుకు లేవంటే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో జామ సేల్స్ మార్కెటింగ్ ఇబ్బంది పడేసి మధ్యలోనే పీకేసిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా కంటిన్యూ చేసిన వాళ్ళు అనే వాళ్ళు ఉండకపోయి ఉండొచ్చు. అవును, నిమ్మటోడ్స్ ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. అందువల్ల మనమైతే చూడలేదు. మీదైతే ఈ నేల తీరు, సాగు చేసుకున్న విధానం అన్ని ఏవో కలిసి వచ్చినట్లే ఉంది. అదే బాగుంది. మీకు మా పక్క విలేజ్ తో పోల్చుకుంటే నాకు కలిసి వచ్చినట్టే కదా. అవునవును, అదేలే మీతో పాటు పెట్టుకున్న వాళ్ళు తీసేసినారు, అంటే కొద్దిగా బాగుంది అన్నట్టు. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది రైతు శివారెడ్డి గారు చెప్తా ఉన్నది. 9 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి జామ తోట ఇది అని చెప్తా ఉన్నారు. 8 సంవత్సరాల వరకు కాస్తుంది, ఆ తర్వాత మాకు తెలియదు అని చెప్పేసి మొక్కలు అమ్మిన వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. అయినా కూడా ఇది 9వ సంవత్సరం దాదాపు పూర్తిగా వస్తుంది. మంచి దిగుబడి తీసుకుంటున్నామన్న సంతృప్తి వారిలో కనిపిస్తుంది. 1 ఎకరం నుంచి ప్రతి ఏటా 10 టన్నుల వరకు పంట కోసుకుంటున్నామని చెప్తున్నారు. అంటే 4 ఎకరాల్లోంచి 40 టన్నుల వరకు దిగుబడి తీసుకుంటున్నారు. సగటున కాయకి 1 కేజీకి 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఒక్కోసారి 30 రూపాయల వరకు, 35 రూపాయల వరకు కూడా కొన్ని సందర్భాల్లో వెళ్తుంది. 18 రూపాయలు, 15 రూపాయలకు కూడా కొన్నిసార్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ సగటున మాత్రం 20 నుంచి 25 రూపాయల వరకు వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ లెక్కన ఒక సంవత్సరంలో 1 ఎకరం నుంచి 2 లక్షల రూపాయల వరకు సగటున పంట కోసుకుంటున్నారు. సో ఇట్లా వీళ్ళు మొత్తం 4 ఎకరాల తోట పెట్టుకున్నారు. 4 ఎకరాల్లో మొత్తం 1600 చెట్లు పెంచుతున్నారు. ఒక్కొక్క చెట్టుకి మధ్యన 6 అడుగుల దూరం తీసుకున్నారు. వరుసకి మధ్యన 9 అడుగుల దూరం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఈ కొమ్మలన్నీ తీసేసుకొని చిటికన వేలు సైజులో ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా కత్తిరించుకుంటామని చెప్తున్నారు. చెట్టు మీద ఏ రకమైన ఆకు లేకుండా అన్ని కొమ్మలు కూడా తీసేసుకుంటారు. అది కత్తిరించడం వల్ల ఇక్కడికి వచ్చినటువన్నీ మళ్ళీ ఇక్కడ కాపు వస్తాయి, కొత్తగా మళ్ళీ వస్తాయి కొమ్మలు, అవి కొత్త కాపు వస్తాయి అనేది చెప్తున్నారు. ఇది ఇక్కడ వచ్చాయి చూడండి, ఇది ఇక్కడ కటింగ్ చేయడం వల్ల మళ్ళీ 2 బ్రాంచీలు కొత్తగా బ్రాంచీలకి మళ్ళీ ఒక్కొక్క దానికి వచ్చేసి 5-6 కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఈ పంట సాగు చేస్తున్న రైతుల్లో కొంతమందిలో నిమటోడ్స్ సమస్య వచ్చి మొక్కలు చనిపోతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. శివారెడ్డి గారితో పాటు ఈ పక్కన పల్లెల్లో కొంతమంది వేసుకున్న వాళ్ళ తోటలు కూడా కొంతవరకు తీసేసుకున్నారు. వాళ్ళకి వాళ్ళ నేల తీరో ఏమో కానీ ఆ సమస్య వచ్చింది. నాకు మాత్రం అలాంటిది ఏమీ రాలేదంటున్నారు. వీళ్ళదంతా కూడా ఇది అన్ని కొంచెం గొయ్యిల మాదిరిగా లోతు గుంతల మాదిరిగా ఉన్న భూములు అంటాయి. ఇవన్నీ కూడా వేరే చోట మట్టి తీసుకొని వచ్చి దీన్ని నింపుకున్నారు. సో ఇదంతా బండ చెక్క మాదిరిగా ఉంది చూడండి. ఇట్లా ఉండడం వల్లనే ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయేమో అనేది వారు
వారు చెప్తా ఉన్నారు. అంతకుముందు 9 సంవత్సరాలకు ముందు ఈ భూమిలో ఏ పంట కూడా వీళ్ళు వేయలేదు. ఈ పంట వేసి సాగు చేస్తున్నారు. చెట్లు పెరుగుదల చూస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఒక 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఈ చెట్ల నుంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది అనేది వారు అంచనా వేస్తున్నారు. సో ఇట్లా సాగు చేస్తున్న క్రమంలో ప్రతి ఏటా ఒక 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది అని అంటున్నారు. డ్రిప్ ద్వారా ఎండాకాలంలో అయితే ఒక రోజు మినహాయిస్తే మరొక రోజు, ఒక రోజు తప్పితే ఇంకో రోజు, 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుకుంటారు. వర్షాకాలంలో అయితే 7 రోజులు 10 రోజులు ఇట్లా ఆ సీజన్ బట్టి వర్షాలను బట్టి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నారు. డ్రిప్లో కూడా అనేక రకాల ఎరువులు 3-15 కానీ DAP కానీ ఇట్లాంటివి కొన్నిసార్లు ఇచ్చుకుంటాము డ్రిప్ ఫర్టిలైజర్ ద్వారా అంటున్నారు. పశువుల ఎరువులు కానీ వర్మీ కంపోస్ట్ వంటివి కానీ ఇప్పటివరకు అయితే వేసుకోవాల్సిన అవసరం రాలేదు. వేసినా కూడా లోతుకు తీసి వేసుకోవాలి కాబట్టి అలాంటి రిస్క్ అవుతుంది కాబట్టి అది ప్రస్తుతానికైతే వేసే ఆలోచనలు లేవు. మంచి దిగుబడి వస్తుంది కాబట్టి అనేది చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు పిండి నల్లి అదేవిధంగా ఇతర సమస్యలు ఏవైనా వస్తే మాత్రం సమస్యను చూసుకొని అంటే తెగులు వచ్చినప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటాం అంటున్నారు. అది కాకుండా ఇంకా ప్రూనింగ్ చేసినప్పుడు ప్రూనింగ్ మనుషులకి ఖర్చు అవుతుంది. అప్పుడప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కలుపు ఏదైనా కనపడితే కలుపు తీయించుకుంటామని అంటున్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా కలుపు సమస్య కూడా కనిపించదు. ఎందుకంటే చిక్కగా చెట్లు పెరిగిపోతాయి, ఆకులు చిక్కగా ఉంటాయి, నీడ పడుతుంది కాబట్టి కలుపు సమస్య కూడా ఉండదు అని అంటున్నారు. ఇంకా దున్నడం కూడా ఎప్పుడు లేదు. ఈ చెట్లు నాటి నుంచి ఇప్పటివరకు ఒకసారి కూడా దున్నిందే లేదు. దున్నకాల అవసరం కూడా లేకుండా పోయింది. అందువల్ల పెద్దగా ఖర్చు కూడా లేదని అంటున్నారు. పండ్లు కోసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ మనుషులకి ఖర్చు అవుతుంది. 3-ముగ్గురు మనుషులు పనిచేస్తే 1 టన్ను పంట కోసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ప్రతి సంవత్సరంలో ఒక 3 నెలల పాటు ఎక్కువ పంట దిగుబడి తీసుకుంటారు. నవంబరు, అక్టోబరు, డిసెంబరు ఇట్లా ఈ 3 నెలల పాటు. అంతకంటే ఒక 2 నెలలు ముందు, ఆ తర్వాత 1 నెల కొద్దిగా తక్కువ దిగుబడి వస్తుంది. కానీ ప్రతి సీజన్లో కూడా ఎంతో కొంత అయితే దిగుబడి అయితే తీసుకోగలుగుతున్నామని చెప్తున్నారు. ఒక మే నెలలో మినహాయిస్తే మే నెలలో ప్రూనింగ్ చేసినప్పుడు మాత్రం ఉండదు దిగుబడి. సో ఆ టైంలో తప్పితే మిగతా అన్ని రోజుల్లో కూడా ఎంతో కొంత పంట కోసుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళకు దగ్గరలో జమ్మలమడుగు మార్కెట్ ఉంది. అదేవిధంగా రైల్వే కొండాపురము ఇట్లా అనేక పొద్దుటూరు, పులివెందులు ఇట్లా సమీపంగా ఉన్న మార్కెట్లలో అమ్ముకునే వ్యాపారులు చాలా మంది ఇక్కడికి వచ్చి కొంతమంది తీసుకెళ్తున్నారు. లేదంటే వీళ్ళు కొంత మార్కెట్ మనమే ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అట్లా కూడా చేసుకుంటున్నాం. పర్లేదు. బాక్స్ ఈ 25 కేజీల బరువు తూగే బాక్సులు 20 నుంచి 25 కేజీల వరకు బరువు జామకాయలు ఇందులో పడతాయని చెప్తున్నారు. కొంచెం దూరగా ఉన్నప్పుడే తెంచుకోవాలి. పూర్తి స్థాయిలో పండిన తర్వాత జామకాయలు తెంపకూడదు. ఎందుకంటే త్వరగా పాడైపోతాయి, మెత్తగా అయిపోతాయి. దాన్ని తినడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. కొంచెం దూరగా ఉన్నప్పుడు తెంచుకుంటే మార్కెట్లో ఒక 5 నుంచి 7 రోజుల పాటు ఆ కాయ రైతు తోట నుంచి మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్ నుంచి తినే వినియోగదారుడి ఇంటికి చేరుకోవాలి. ఆయన తినడానికి కూడా 1-2 రోజులు సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే తీసుకెళ్ళినవన్నీ ఒకేసారి తినరు కాబట్టి. సో అట్లా వారం రోజుల పాటు ఉండే విధంగా ఉండాలి అని అంటే దానికి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇట్లా చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటున్నాం. ప్రతి ఏటా 1 ఎకరం నుంచి ₹1,00,000 వరకు అయితే ఆదాయం దాదాపుగా వస్తుంది. అదేవిధంగా వారికి ఇంతే వయసున్న చీనీ తోట కూడా ఉంది. 8 సంవత్సరాలు ఒక తోట ఉందని అన్నారు. 9 సంవత్సరాలు ఒక తోట చీనీ అంటే బత్తాయి తోట కూడా ఉంది. సో దాంతో పోల్చినప్పుడు దీంట్లో ఎక్కువ దిగుబడి ఆదాయం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ధరలు స్థిరంగా ఉండడం లేదు, కొంత రిస్క్ కూడా ఉంది. ఇక్కడ ఈ ధరలు కూడా బాగున్నాయి కాబట్టి ఎప్పుడు పెద్దగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి పర్లేదు. ఈ సాగు బాగుంది జామ చీనీతో పోల్చుకున్నప్పుడు అనేది చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఈ మధ్య కాలంలోనే సీతాఫలం కూడా వేసుకున్నారు. ఎంత భూమిలో వేశారు? అవి 4 ఎకరాలు 4 ఎకరాల్లో వేసుకున్నారు. సో అట్లా సీతాఫలం కూడా సాగు చేస్తున్నారు. ఏది చేసినా కూడా జామలో మాత్రం తైవాన్ పింక్ అనే వెరైటీ వేసుకున్నారు. పర్లేదు, మంచి దిగుబడి సాధిస్తున్నారు. ధరలు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు మార్కెట్ అనుకూలంగా ఉండక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటున్నారు. ఎందుకనంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి జామలో అన్ని రకాల వెరైటీలు అంత అనుకూలంగా ఉండవు. ఎందుకంటే కీపింగ్ క్వాలిటీ ఎక్కువగా ఉండదు, ఎక్కువ రోజులు కాయ నిల్వ ఉండదు, త్వరగా పాడైపోతుంది. వాళ్ళు పంట పండించే సమయంలో ఎక్కువ రోజులు కీపింగ్ క్వాలిటీ ఉండేలాగా అంటే ఎక్కువ రోజులు కాయ క్వాలిటీగా ఉండేలాగా త్వరగా చెడిపోకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు కొంచెం దూర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవచ్చు. అప్పుడు మార్కెట్లో కొంత మనం డిమాండ్ ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా తక్కువ రోజుల్లో పంట పాడైపోయే పండ్లను మనం పండించినప్పుడు ధరలు అధికంగా పొందలేకపోవచ్చు, లేదా ఈ కాయ ఎక్కువ రోజులు నిలబడదు అని చెప్పేసి మార్కెట్లో వ్యాపారులు మన పంటకు ధర కూడా పెట్టకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు ఎవరికైనా చేసుకోలేకపోతే అలాంటివి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది వారు చెప్తున్న అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.